గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ప్రతి రాత్రి ఈ సముద్రం మీదుగా వెళ్లే నౌకలు ఒక తెలియని భయాన్ని మోస్తాయి. అలాంటి సమయంలో భారతీయ ఆయిల్ ట్యాంకర్ సంధ్య ఏమెన్ తీరానికి సమీపంగా ప్రయాణిస్తుంది. నౌకపై డ్యూటీలో ఉన్న యువ ఇంజనీర్ అజయ్ సముద్రాన్ని చూస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా దూరంలో 2 నల్లని బోట్లు కనిపించాయి. అవి క్షణాల్లోనే దగ్గర పడి మెషిన్ గన్స్తో నౌకను బెదిరించాయి. పైరేట్స్ అందరూ లోపలికి అని కెప్టెన్ అరవడంతో నౌక అంతా అలర్ట్ అయింది. దొంగలు తాళ్లను నౌకపైకి విసిరి ఎక్కడానికి ప్రయత్నించగా అజయ్ వెంటనే సైరన్ మోగించాడు. భారీ శబ్దంతో దొంగలు క్షణం గందరగోళానికి గురయ్యారు. ఆ సమయంలో కెప్టెన్ అత్యవసర సహాయం కోసం SOS పంపించాడు. కొన్ని నిమిషాల్లోనే సమీపంలో ఉన్న పెట్రోల్ చేస్తున్న అంతర్జాతీయ నావికాదళ నౌక స్పందించి అక్కడికి చేరుకుంది. హెలికాప్టర్ స్పాట్ లైట్లు వేసి హెచ్చరికలు, బుల్లెట్స్ వదిలింది. దొంగల బోట్లు భయంతో వెనక్కి తిరిగిపోయాయి. నౌక రక్షించబడిన తర్వాత అజయ్ ఊపిరి పీల్చుకుంటూ చెప్పాడు, ప్రతి ప్రమాదం మమ్మల్ని మరింత ధైర్యంగా మారుస్తుంది అని. ఆ రాత్రి సముద్రం మళ్ళీ నిశ్శబ్దంగా మారిన గల్ఫ్ ఆఫ్ అడెన్ చీకటిలో దాగి ఉన్న కథలు ఇంకా ముగియలేదు.